ప్రిన్స్ ఊరి పోతున్నాం బాయ్ బాగా వెళ్ళొస్తాం జాగ్రత్త మా ఇంటికి నేనేం అనలా లేట్ చేసాడు ఆడపిల్ల సంతోషం అత్తగారింటికంటే జాగ్రత్త అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా అమ్మ వచ్చి అయితే వారం అవుతుంది అనమాట అంటే 5వ నెల వస్తే ఇంకా నిద్ర చేపియడానికి అని చెప్పేసి అయితే వచ్చింది ఇంకా అలా ఉందనమాట పట్టింపే ఉండదమ్మా ఇంకా 5వ నెల వచ్చిపోయి మధ్యలో ఇంకెప్పుడు వచ్చినా ఏం కాదని చెప్పిందండి ఇంక వారం అవుతుంది మా అమ్మ అయితే వచ్చేసి ఇంకా బుడ్డమ్మాయిని అయితే రెడీ చేసి నిద్రపుచ్చాము ఇంకా ఫస్ట్ రెడీ అయితే బాగా ఇంకా అంతా చదివానండి ఇంకా అంతా చదివినాక వద్దనే లేక నా కళ్ళు నీళ్ళు వచ్చింది ఏడుపు వచ్చింది అసలు అందుకే ఈ జామ్ దాబట్టింది 12 అవుతుంది ఇంకెట్టకట్ట బయలుదేరుతా ఉన్నాము ఇంకా అమ్మాయికి మందులు అయిపోయినాయండి మధ్యలో ఆ మందులు కూడా తీసుకొని అయితే అమ్మ అయితే వచ్చింది మా అమ్మ ఏమో బస్కి నేను బావేమో బండి మీద అయితే ఇంక వస్తున్నాము ఇంకా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే పొద్దున ఇది జరిగింది లేకపోతే ఈ పాటికల్లా సగం దూరం ఉండేవాళ్ళమే తర్వాత వద్దని లేకే పట్టుబట్టి అలిగి ఏడ్చి రెడీ అయ్యలేక బాగా ప్రయాణం ఇది వేసిపోతా ఉన్నాడు సరేనండి మేము బయలుదేరేటప్పుడైతే చూపిస్తాను ఇంకా అత్తమ్మ వదిన మా వాళ్ళకి ఇంకా అక్కయ్యలకి వాళ్ళందరూ చెప్పాలన్నమాట ఇంకోరికి వెళ్తున్నామని ఇంకా అయ్యాడు ఇదిగోండి పొద్దున్నే కొంచెం పెందలాడి బయలుదేరవచ్చు కదా ఇంక ఈ జామ్ దాకా ఉన్నారనుకోవచ్చండి కొద్దిగా లేట్ అయింది ఇంకెందుకంటే బాగా ఫ్రాంక్ చేయాలని చెప్పేసి అయితే మొత్తానికి అయితే ఏడిపించాడు ఇంకా మా అమ్మ అయితే బుడ్డమ్మాయిని ఎత్తుకుంది ఎప్పుడెప్పుడు పోదామని చూస్తూ ఉంది ఇంకా అత్తమ్మ వాళ్ళకి మా వాళ్ళకి అయితే చెప్పాలా ఇంకా అక్కడికి పోయిన తర్వాత అయితే చూపిస్తానండి ఇంకా బావ అయితే వెళ్తున్నాడు ఇంక మా అన్న ఎదురు పెడతాడు సగం దూరం తెల్ల ఆ గొడ్లు తీస్తాయి అని ఉతికారేసి అది నేను వస్తా ఏ మోడల్ చేడేస్తున్నా ఏడికి వెళ్తున్నారు రాత్రి జ్యూస్ దాగి ప్రిన్స్ ఊరి పోతున్నాం బాయ్ మా ఇంటికి నేనేం అనలా లేట్ చేసాడు ఆడపిల్ల సంతోషం అత్తగారింటికంటే జాగ్రత్త ఆడపిల్ల సంతోషం అత్తగారింటికంటే జాగ్రత్త ఇంకా ఇక్కడ అయితే మా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇంకా మేము వచ్చేలేక 4 అయిందండి ఖచ్చితంగా 12ంటికి బయలుదేరాం ఇంకా చాలా ఎండగా ఉంది మధ్యలో ఆపుకుంటూ కండవ దడుపుకుంటూ అయితే ఇంకెట్టకట్ట మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా అంత ఎండకి మేము మరి అంత ఎండ ఉండదేమో అనుకున్నాం ఇంకెప్పుడు నేనే ఉంటాం కదా ఇంకా అంత ఎండ ఉండదు అనుకుని బయలుదేరినాక సుక్కలే కానొచ్చింది మాకైతే కెట్టకట్ట అయితే ఇంకా అమ్మాయిని తీసుకొని ఇంకెట్టకట్ట అయితే వచ్చేసామండి ఇంకా అమ్మాయికి అయితే నీళ్ళు పోసి ఇంక నిద్రకి అయితే వేసాను ఇంక మా అమ్మని బస్సు ఎక్కించామండి మా అమ్మేమో వాళ్ళ చెల్లెల కంటే మా చిన్నమ్మ కాడికి అయితే వెళ్ళి అటు నుంచి వస్తాలే అంది ఇంకా రాలేదు ఇంకొక అరగంట సేపు ఒక 10 నిమిషాలకి వస్తానని చెప్పింది మా అమ్మ అయితే ఇంకా మా నాయనమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు అయితే ఇంకేడే ఉన్నారండి మొత్తం మేము చెప్పలేదు ఎవరికి వస్తున్నామని 1వ తారీఖు వస్తామని తెలుసు కానీ ఇంకాడ ఫోన్లు కొలేవు కొన్న ఫోన్ మా అమ్మ తీసుకొచ్చింది కదా ఫోన్లు కొలేవు ఇంకా మొత్తానికి అయితే క్షేమంగా అయితే ఇంటికి చేరుకున్నాం ఇంకా ఎండకి కదా ఇంకా ఆడాగుతూ ఇంకా అమ్మాయిని చూసుకుంటే అయితే చాలా ఏడ్చింది అంటే చిరాకి అంటే చెమట కాదు అది ఒక వడగాలి చాలా ఏడ్చింది ఇంకా ఇంటికి వచ్చినాక అయితే ఇంక మామూలుగా ఆడాల అంటే ఎండకు వచ్చే చెమటలో వచ్చేటి గాలి ఇంకా అనుకో బిల్డింగ్ కింద కదా ఉండేది చాలా చల్లగా ఉండేది ఇంకేడికి వచ్చేలేక మామూలుగా ఆడవలేదు ఇంకా మా అమ్మ అయితే ఇంకా వస్తానే ఉండిద్ది మా అమ్మ వచ్చిన తర్వాత చూపిస్తానండి ఇంకా అంతలేక మా వదిన మాట్లాడిద్దా అంటేనండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఇంకా 4 రోజులు బిట్టి ఏంది కానరాట్లేదు అనుకుంటున్నారా మా ఊరిన వాళ్ళు అయితే ఊరికి వెళ్ళారనమాట ఇంకా మా ఊరిన వాళ్ళు అయితే ఇంకా తీద్దామని ఉన్నారు మీరు చాలామంది నన్ను అడుగుతున్నారంట మా వదిన చెప్పింది వచ్చినాక వదిన ఇట్లా నేను చాలామంది అడుగుతున్నారని చెప్పింది
4 రోజులు పెట్టి కానరాట్లేదు, 4-3 నెలలు పెట్టి కానరాట్లేదు అనుకుంటున్నారు కావాలా. ఇప్పుడు కాని వస్తున్నాను చూడండి. ఇదిగోండి అమ్మాయి అయితే చూడు అసలు ఎంత అల్లరి ఆడుకుంటున్నది. మా అబ్బాయి అయితే పౌడర్ పూసుకున్నాడు అనమాట మొహానికి. అదిగో అది చూడండి అసలు ఎట్ట పూసుకున్నారు మొహానికి పౌడర్ అంతా అసలు చండాలంగా పూసుకున్నారు. అదిగో మొత్తానికైతే మౌదనోళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారనమాట. మాకు కూడా చెప్పలేదు, మాట మాత్రం వస్తున్నామని. ఫస్ట్ తారీఖు వస్తామని చెప్పారు కానీ ఇంక సరేలే ఇంక వాళ్ళు అప్పుడే వస్తారు కానీ అనుకున్నాము. ఇంక మాట మాత్రం కూడా వస్తున్నామని కూడా చెప్పలేదు. మా కాడి సెల్లుళ్ళు ఇంకా అది కాక ఇంక మొత్తం మేము మౌదనోళ్ళని ఇటు పంపించి వాళ్ళ చెల్లెల కాడికి పోయిందనమాట. వస్తున్నాను ఫోన్ చేస్తే వస్తున్నానమ్మ వచ్చాను అంది. ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వచ్చిద్ది అనమాట. ఇక రేపు నన్ను మిరగాలికి పోవాలి కదా 5 గంటలకల్లా మిరగాలికి పోవాలని చెప్పేసి అయితే ఇంకా పెదరాడి పని చేసుకుంటున్నాను. ఓ పక్క అన్నం కూర చేశాను అనమాట. అన్నం కూర చేసి ఇంకా మౌదనోళ్ళు కూడా ఈ మధ్య అయితే అసలు ఎండలు కూడా బాగా కాస్తున్నాయండి. అసలు పెద్దోళ్ళే బిత్తరపోతున్నారు. ఇంటికాడ ఉన్న వాళ్ళే ఎండలు తెగ్గాస్తున్నాయి అంటున్నారు. ఇంక పనికి పోయినాడు మేము ఎట్ట అనుకోవాలండి. ఇంకా మా వదినోళ్ళు అయితే త్వరగా నీళ్ళు పోసుకుంటున్నారు అనమాట. నీళ్ళు పోసుకుంటే ఇంకా పెదరాడి బట్టలు పోతామని చెప్పేసి అయితే ఉన్నానమాట. ఇంకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. లోనికి అయితే వచ్చేసాం కదా, ఇంకా అమ్మాయిని వచ్చేసి అయితే ఇంక నిద్రపుచ్చాను. ఇంకా నిద్రపోతా ఉంది. కిరువులో వచ్చేసి ఇంక లైట్ పోయిందండి. ఇంకా దీనికి కూడా ఫ్లాష్ అయితే ఆన్ కావట్లేదు. ఇంకా అండి మొదలు వచ్చేసి పాలు పోసుకొచ్చింది. ఇది వచ్చేసి మధ్యాహ్నం ఉందంట. ఇలా కర్రీ వచ్చేసి బంగాళదుంప, అలానే అన్నం అయితే వండేసింది. ఇది వచ్చేసి వడ్లు అనమాట. ఇంక మామూలుగా మా అమ్మలు వడ్లు కొనుక్కున్నారు. ఇంకా అనమాట ఇంకే విధంగా వచ్చేసి సర్దేసుకున్నా. మా అమ్మ అయితే బయలుదేరి వస్తానంది. కరెంట్ పోయిందని కొవ్వొత్తి ముట్టిస్తూ ఉంది. మా అమ్మ ఏమన్నా భయపడిద్దేమో చూడాలి. వీళ్ళందరూ వచ్చేసి బయట ఉన్నారు. ఇంకా అమ్మాయిని కూడా బయటకు తీసిపోవాలండి. ఇంకా భయపడిద్దాము. మాకు వచ్చేసి లైట్ పోయింది. మా అమ్మ ఇంత గంట పెట్టి వస్తున్నాను అంది. వచ్చింది లేదు పెట్టింది లేదు. అసలు ఇసుకు పడుతుంది నాకైతే. సరేనండి మా అమ్మ లేకపోయినా కానీ మా వదిన ఇల్లు అయితే భలే సర్దేసుకుంది. గ్యాస్ ఏనమాట. గ్యాస్ ఇంకొద్దా నేను ఎప్పటికప్పుడు దుడుచుకుంటాను. ఇక్కడ పొద్దున్న దుడుతాలే ఇంకా పనుల మీద అదరా చేసేలేకి ఏ విధంగా ఉందని చెప్పేసింది. అవి వచ్చేసి అటుకులు, అవి వచ్చేసి అవసరం ఇంకా అన్నీ సక్కంగానే చదువుకుంది మా అమ్మ లేకపోయినా మా వదిన అయితే. కాదండి ఇది వచ్చేసి క్యారేజ్ అనమాట. మా వదిన పనికి పోయేటప్పుడు మచ్చలు దీంట్లో వేసుకుంటున్నావా అంటే పాటలు రాసుకుంటాం దీంట్లో, దేవుడి పాటలు. మా వదిన వాయిస్ చాలా బాగుండిద్దండి. అయితే పాటలు పాడుతూ ఉండిద్ది చర్చిలో అయితే బాగా.